Hello friends, my name is Ishwar. I will discuss continuation wildlife sanctuaries. Okay, please see the previous videos, first, second, third parts. Okay, okay, okay. హలో ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. ఆనంద గురు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాము. ఓన్లీ స్ట్రాటజీకే, బ్యాంకింగ్ అండ్ క్వాంట్ రీజనింగ్ కూడా చెప్తున్నాము. సరే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడండి కంటిన్యూషన్. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఓకే, ఇది పార్ట్ 4 కంటిన్యూషన్. ఓకే, టాపిక్లోకి వెళ్దాము. టైగర్ రిజర్వ్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, టైగర్ రిజర్వ్ డిస్కస్ చేశాను ఆల్రెడీ. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ 10 అయిపోయాయి. ఇప్పుడు 10 డిస్కస్ చేస్తున్నాను. కంటిన్యూషన్ చూడండి. ఓకే, ఇక్కడ పలము టైగర్ రిజర్వ్ జార్ఖండ్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1973-74. బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక 1973-74. హియర్ సేమ్ ఇయర్ పలము అండ్ బందీపూర్ సేమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1973 and 74. 1973-74. ఓకే, నెక్స్ట్ నాగర్హోల్ ఎక్స్టెన్షన్ కర్ణాటక 1999 and 2000. నాగర్హోల్ ఎక్స్టెన్షన్ కర్ణాటక 1999, 2000. నెక్స్ట్ భద్రా టైగర్ రిజర్వ్ కర్ణాటక 1998 and 1999. నెక్స్ట్ డాండేలి అన్షి కర్ణాటక 2007. పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళ 1978 and 79. నెక్స్ట్ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 1993-94. ఓకే, మళ్ళీ ఇక్కడ తెలుగులో డిస్కస్ చేస్తాను చూడండి. పలము టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే జార్ఖండ్ లో ఉంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ, బందీపూర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. ఓకే, 1973-74 బందీపూర్ టైగర్ రిజర్వ్ సేమ్ ఇయర్ 1973-74. నాగర్హోల్ ఎక్స్టెన్షన్ కర్ణాటకలో ఉంది 1999 and 2000. నెక్స్ట్ భద్రా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. దాండేలి అన్షి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. 2007లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు దీన్ని. భద్రా ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? 1998 and 1999. పెరియార్ నేషనల్ పార్క్ ఉంది. పెరియార్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది కేరళ 1978 and 79. నెక్స్ట్ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 1993 and 94. నెక్స్ట్ బోరి సత్పురా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. బోరి సత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పేదాన్ని టైగర్ రిజర్వ్లే, ఒక్కోసారి ప్రొనౌన్సియేషన్ లో నేషనల్ పార్క్ వస్తుంది, ఏమనుకుందండి. నెక్స్ట్ బోరి సత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 1999, 2000. ఓకే, కన్హా, పన్నా, పెంచ్, రత్పాని, సంజయ్ దుబ్రి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. బోరి సాత్పురా, కన్హా, పన్నా, పెంచ్ మధ్యప్రదేశ్. రత్తపాని, సంజయ్, దుబ్రి ఇవన్నీ నేషనల్ పార్క్స్. టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓకే, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. బాంధవ్గఢ్, బోరి సత్పురా, కన్హా, పన్నా, పంచ్, రత్పాని, సంజయ్, దుబ్రి ఇవన్నీ నేషనల్ పార్క్. టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు బోరి సత్పురా మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకా స్టేట్ డిస్కస్ చేయను, ఓన్లీ ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాను చూడండి. బోరి సత్పురా ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. 1999, 2000లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నెక్స్ట్ కన్హా 1973-74 ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కన్హా. పన్నా వచ్చి 1994, 95. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1994, 95. నెక్స్ట్ రత్పాని మధ్యప్రదేశ్ 2009, 2009. ఒక పెంచ్ 1992, 93లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఓకే, మరి ఇంకోసారి చెప్తాను చూడండి. బాంధవ్గఢ్, బోరి సత్పురా, కన్హా, పన్నా, పెంచ్, రత్పాని ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈ 7 స్టేట్స్ ఉన్నాయి. 7 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ మేల్ఘాట్ మహారాష్ట్ర, పెంచ్. ఓకే, ఇయర్ పెంచ్ మధ్యప్రదేశ్ ఉంది, పెంచ్ మహారాష్ట్ర కూడా ఉంది. ఇక్కడ నేను చేంజ్ చేసినట్టున్నారు, అది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. పెంచ్ మధ్యప్రదేశ్, పెంచ్ మహారాష్ట్ర కూడా ఉంది 1992, 93. సహ్యాద్రి టైగర్ రిజర్వ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడిగారు చాలా సార్లు. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర 1992 నుంచి
సారీ 93 2008 నుంచి 9లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఇక్కడ. ఇది సహ్యాద్రి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ తడోబా అంధేరి మహారాష్ట్ర. ఓకే, తడోబా అంధేరి మహారాష్ట్ర. ఇక్కడ మేల్ఘాటు, పెంచు, సహ్యాద్రి, తడోబా, ఓకే, ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. ఇయర్ చూడండి, మేల్ఘాట్ వచ్చి 1973 నుంచి 74 వరకు. నెక్స్ట్ పెంచ్ వచ్చి 1992 నుంచి 93 వరకు. ఓకే, అంటే సేమ్ ఇప్పుడు మ్యాక్సిమం పెంచు ఇక్కడ ఉండే పెంచు సేమ్ ఇయర్ ఉన్నట్టుంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, స్టేట్లో విడగొట్టారనుకుంటా. ఇది ఎక్కడ ఉందో తెలియదు, నేను చూసి చెప్తాను, డిస్కషన్లో చెప్తాను, తర్వాత చెప్తా వీడియోస్లో. ఓకే, సహ్యాద్రి వచ్చి మహారాష్ట్రలో ఉంది. 2008 నుంచి 9లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. 1888లో 9లో ఎస్టాబ్లిష్ చేశారు. తడోబా అండేరి వచ్చి 1993 94లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నెక్స్ట్ డంపా మిజోరాం 1994 95. ఓకే, డంపా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మిజోరాంలో ఉంది, 1994 95. నెక్స్ట్ సత్కోసియా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది, 2007లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సింప్లీపాల్ నేషనల్ పార్క్ ఉంది, సింప్లీపాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది, అది కూడా ఒడిశాలో ఉంది. ఓకే, సేమ్ సింప్లీపాల్ ఎప్పుడు 1973 74. నెక్స్ట్ సునబేద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందో ఒడిశాలో 2008లో. డంపా వచ్చి మిజోరాము 94 95, సత్కోసియా ఒడిశా 2007, సింప్లీపాల్ ఒడిశా 1973 74, సునబేద ఒడిశా 2008. ఓకే, సత్కోసియా, సింప్లీపాలు, సునబేద ఇవన్నీ వచ్చి ఒడిశాలోని మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ రత్నంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్ 1973 74. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్ 1978 79. ఎస్టాబ్లిష్మెంట్స్ ఇయర్. ఓకే, రత్నంబోర్ రాజస్థాన్, సరిస్కా రాజస్థాన్ సేమ్. నెక్స్ట్ కలక్కడ్ ముదంతురై తమిళనాడు 1998 89. కలక్కడ్ ముదంతురై తమిళనాడు. నెక్స్ట్ మధుమాలై టైగర్ రిజర్వ్ తమిళనాడు. ఓకే, అన్నమాలై పరంబికులం టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నాయి? అన్నమాలై వచ్చి తమిళనాడు, పరంబికులం వచ్చి కేరళ 2007లో. మధుమాలై కూడా 2007లో. కాలక్కడ్ ముదంతురై తమిళనాడులో ఉంది. పేర్లు కూడా అలాంటి పేర్లే ఉన్నాయి, ఒకసారి ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. కలక్కడ్, మధుమంతై తమిళనాడు, ముదంతురై. నెక్స్ట్ దుడ్వా నేషనల్ పార్క్ ఉంది, టైగర్ రిజర్వ్ కూడా ఉంది, ఉత్తరప్రదేశ్. ఓకే, కటర్నియా ఘాట్ ఎక్స్టెన్షన్. ఓకే, కటర్నియా ఘాట్ ఎక్స్టెన్షన్ ఉత్తరప్రదేశ్. దుడ్వా టైగర్ రిజర్వ్, కటర్నియా ఘాట్ ఎక్స్టెన్షన్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 1987 కటర్నియా ఘాట్, 1999 2000 కటర్నియా ఘాట్, 1987 88 దుడ్వా. పిల్లిభిట్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ 2008. నెక్స్ట్ జిమ్ కార్బెట్ చెప్పాను, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా 1935 అని. ఇప్పుడు జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కూడా వచ్చింది, ఓన్లీ కార్బెట్ మాత్రమే వచ్చింది, ఉత్తరాఖండ్లోనే ఉంది. ఓకే, ఉత్తరాఖండ్ మాత్రమే ఉంది. పిల్లిభిట్ ఉత్తరప్రదేశ్, కటర్నియా ఘాట్, దుడ్వా ఉత్తరప్రదేశ్. ఓకే, బక్సా సుందర్బన్ సేమ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. బక్సా ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎప్పుడు? 1982 83. సుందర్బన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎప్పుడు? 1973 74. నెక్స్ట్ ముకుందరా హిల్స్ రాజస్థాన్. ఓకే, ముకుందరా హిల్స్ రాజస్థాన్, సరిస్కా రాజస్థాన్, రత్నంబోర్ రాజస్థాన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ముకుందరా హిల్స్ సపరేట్ చేశానని చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అయ్యలేదు. నెక్స్ట్ చూడండి, కవాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణ. నెక్స్ట్ నవేగన్ నాగ్జిరియా మహారాష్ట్ర. సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడు. ఓకే, బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. ఓకే, రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. నిన్నే ఎస్ఎస్సి సిపిఓలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇయర్, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ నిన్నే చెప్పాను నేను. ఐ విల్ డిస్కస్ ఎస్టర్డే. 1991 92. 8-5-year plan. Under this project, real work demanding elephant territory, elephant census began in 1993. This question also important.
elephant census. Okay, elephant census began in which year? 1993. Okay, I will ask one question. Which state highest number of elephants in India? Please comment section in below. Okay. ఓకే, ఎక్కువ ఎలిఫెంట్స్ ఉండే రాష్ట్రం ఏది మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఓకే, ఎలిఫెంట్ సెన్సస్ బిగన్ ఇన్ 1993. ఓకే, ఇనిషియలీ దిస్ స్కీమ్ వాస్ స్టార్టెడ్ బై గజతామే. ఓకే, initially this scheme was started by the name of Gajatame. 14 elephant parks have been given priority under this project. Important among them are Periyar National Park, Periyar Tiger Reserve, Periyar Elephant Reserve. Okay, Periyar Kerala, Rajaji Uttarakhand, Silent Valley Kerala Tamil Nadu, Silent Valley main Silent Valley here Kerala. Okay, Kaziranga Assam, Annamalai Parambikulam Tamil Nadu. Okay, I will discuss previously this also. This this tiger reserves also or national park also. Okay. Okay, you can main points here. Project Elephant, which year launched? 1991-92. Okay. Elephant census began which year? 1993. Okay, main points ఏమి ఇక్కడ? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 1991 నుంచి 1992. ఓకే, ఏ ఇయర్ ప్లాన్ సంబంధించింది? 5 year ప్లాన్ సంబంధించింది. ఎలిఫెంట్ సెన్సస్ ఎప్పుడు బిగన్ చేశారు? 1993లో. ఓకే, నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ క్రొకటైల్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పర్పస్. ఒడిశా ప్రాజెక్ట్ క్రొకటైల్ విచ్ స్టేట్ లాంచ్డ్? ఒడిశా 1974. ఓకే, ప్రాజెక్ట్ గహరియాల్. ఓకే, చంబల్ రీజన్ 1983. చంబల్ రీజన్ 1983. ఓకే, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. 2009 establishment year. Project Crocodile 1974, Odisha. Project Crocodile launched year 1974, which state? Odisha. Project Gaharial 1983, Chambal region. Project Snow Leopard 2009, Jammu Kashmir and Uttarakhand, Himachal Pradesh, Sikkim, Arunachal Pradesh and okay, Sikkim. ఇప్పుడు చెప్పండి చూడండి. అదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మెయిన్ గేమ్. ప్రాజెక్ట్ క్రొకడైల్ ఏ ఇయర్ లాంచ్ చేశారు? 1974. ఎక్కడ? ఒడిశాలో. ఏ ఇయర్లో? ఏ స్టేట్లో? ఒడిశాలో. ప్రాజెక్ట్ గహరాయిల్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1983లో. ఓకే, ఏ రీజన్లో? చంబల్ రీజన్లో. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఓకే 2009, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ మంచి కుర్చే ప్రదేశాలు కాబట్టి అక్కడ లాంచ్ చేశారు 2009. ఓకే, ఇంపార్టెంట్ బర్డ్ సాంచురీస్. ఓకే, కలడియా గన్హా భరత్పూర్ సాంచురీస్ రాజస్థాన్. వేదాంతగల్ బర్డ్ సాంచురీస్ తమిళనాడు. వేదాంతగల్ బర్డ్ సాంచురీ విచ్ స్టేట్? తమిళనాడు. రంగంతిట్టు బర్డ్ సాంచురీ కర్ణాటక. సలీమలి బర్డ్ సాంచురీ కేరళ. హియర్ ఈస్ ఆన్సర్ ఈస్ రాంగ్. ఇక్కడ రాంగ్ ఉన్నట్టుంది, ఇక్కడ కూడా నోట్ చేసుకోండి. సలీమలి టైగర్ బర్డ్ సాంచురీ ఎక్కడుందో నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి సెండ్ చేయండి. హియర్ సలీం అలీ బర్డ్ సాంచురీ గోవా అనుకుంటున్నాను, నాకు తెలిసి ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఓకే, నేను చూసి చెప్తాను, మీరు కూడా కామెంట్లో చెప్పండి నాకు. రంగంటిట్టు కలడియో కన్హా సాంచురీ బర్డ్ సాంచురీ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. వేదాంతకల్ బర్డ్ సాంచురీ తమిళనాడు. రంగంటిట్టు కర్ణాటక. ఓకే, సలీం అలీ బర్డ్ సాంచురీని ఎక్కడ ఏ స్టేట్లో ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. ఓకే, వెట్ టైమ్స్ ఉన్నాయి, ఇంకా మెయిన్ పార్ట్ వెట్లాండ్స్ ఉంది, అది కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ లైక్, సబ్స్క్రైబ్.